జయశంకర్ సార్ యాదిలో ఇవాళ మనం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమ అధ్యక్షులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, పెద్దలు మసునాచారి గారు, వేదికపై ఉన్న ఉద్యమ సహచరులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిత్రులందరికీ, కార్యక్రమంలో హాజరైన సోదరులందరికీ, సోదరిమణులందరికీ నా నమస్కారాలు. జయశంకర్ సార్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఓడవదు. తెలంగాణ చరిత్ర ఎంత ఉంటుందో జయశంకర్ సార్ చరిత్ర కూడా అంత ఉంటుందనే విషయం మనకు తెలుసు. అదృష్టవశాత్తు నాకు కూడా జయశంకర్ సార్తో, కేసీఆర్ సార్తో ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలను, జయశంకర్ సార్తో కూడా ఉద్యమంలోకి వచ్చిన మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఉండే అదృష్టం నాకు కూడా వచ్చింది. అనేక సార్లు ఒకే రూమ్లో కూడా ఉన్నాం. జయశంకర్ సారు, ఆర్ విద్యాసాగర్ సారు, నేను కేసీఆర్ గారితో ఎదురుగా ఉండే రూమ్లో ఢిల్లీలో ఉన్నా, ఇక్కడ ఉన్నా. సార్ గురించి ఒక 2-3 విషయాలు నా దృష్టిలో ఉన్న విషయాలు ప్రస్తావిస్తాను. జయశంకర్ సార్ కాంట్రిబ్యూషన్ గురించి చెప్పాలనుకుంటే, మొట్టమొదటిగా సమైక్యాంధ్రవాదుల సమైక్యవాదం యొక్క నడుం విరగొట్టడానికి జయశంకర్ సార్ చేసిన మొదటి పోరాటం, తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ కాదు, తెలంగాణను కేవలం సెంటిమెంట్గా చూపించి దాన్ని ఢిల్లీలో మలినం చేసి, సెంటిమెంట్లు ఏదో ఒక ఇట్లా వస్తాయి, పొంగుతాయి, 2 రోజులు మళ్ళీ పోతుంది, మనం ఇవ్వకున్నా ఏం కాదు అని చెప్పి చేసిన దుర్మార్గమైన ప్రయత్నం ఏదైతే ఉండేనో, ముందుగా మనం దాన్ని దెబ్బకొట్టాలి సార్ అని చెప్పి కేసీఆర్ గారు సార్తో మాట్లాడి, తెలంగాణ వాస్తవం, తెలంగాణ ఈజ్ రియాలిటీ, ఇది కేవలం సెంటిమెంట్ కాదు, తెలంగాణ దోపిడికి గురవుతున్నది నిజం, తెలంగాణ తనను తాను కోల్పోతున్నది నిజం, తెలంగాణ అస్తిత్వం కొరకు కొట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నది నిజం, ఇవాళ ప్రాణవాయువు కొరకు చూస్తున్నది నిజం అని చెప్పి, తెలంగాణ భౌతికమైంది, కేవలం భావం మాత్రమే కాదు అని చెప్పి, ఆ రకంగా దాన్ని ఎదురుదెబ్బ తీయడంలో, తెలంగాణ నిజం అని చెప్పి తెలంగాణ బాధల్ని ప్రజలకి, ప్రపంచానికి, కేంద్రంలో ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమయ్యే పద్ధతుల్లో ఎప్పటికప్పుడు కేసీఆర్ గారికి కూడా సమాచారం ఇస్తూ దాన్ని బలంగా నెట్టడంలో, తెలంగాణను నిలబెట్టడంలో జయశంకర్ సార్ పాత్ర ఎంత అద్వితీయమైందో మనందరికీ కూడా తెలుసు. అదే కాకుండా ఇంకా ఒక సందర్భంలో కృష్ణ కమిటీ పిలిచినప్పుడు కేసీఆర్ గారు అప్పటిదాకా ఉన్న వాదన ఏదైతుందో, సమైక్య ఆంధ్రులు మన పైన చేస్తున్న దుష్ప్రచారం, తెలంగాణ వస్తే నిలబడదని, తెలంగాణకు ఆర్థికంగా నిలదొక్కునే శక్తి లేదని, తెలంగాణ అనేక రకంగా వెనుకబడిపోయిన ప్రాంతమని, సొంతంగా ప్రభుత్వాన్ని కూడా చేసుకోవడం కష్టం, వీళ్ళు నడపడం కూడా కష్టం అని చెప్పి చేసిన దుర్మార్గమైన ప్రచారాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ఎట్లా నిలబడుతుంది, తెలంగాణ ఎట్లా రేపు విజయం సాధిస్తుంది, ఆర్థికంగా ఎట్లా ముందుకు పోతుంది, సామాజికంగా ఎట్లా అభివృద్ధిలోకి పోతుంది అని చెప్పడానికి కావాల్సిన పద్ధతుల్లో తయారు చేసుకొని పోయినారు మొత్తం కూడా. అడి పోయినాక చాలా ఆశ్చర్యంగా శ్రీకృష్ణ వేసిన ఒక ప్రశ్న చాలా విచిత్రంగా ఉంది. నేను మీ తెలంగాణ ఎట్లా బతుకుతున్న విషయంలో రంది లేదు నాకు, మీ తెలంగాణ బ్రహ్మాండంగా బతుకుతుంది కానీ ఆంధ్రులు ఎట్లా బతకాలి అని అడిగిండు ఆయన. ఎంత ఆశ్చర్యం చూడండి, వాళ్ళు ఎట్లా బతకాలి అని అడిగాడు. అప్పడానికి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, మేం చేయబట్టే మీరు బతుకుతున్నారు, ఇక ప్రతిదీ మాదే, మేము పెట్టిన భిక్షతోనే మీరు బతుకుతున్నారు, మేము తెచ్చిన సొమ్ములతోనే మీరు బతుకుతున్నారు, ఆఖరికి అన్నం కూడా మేమే ఉండడం మీకు నేర్పుతున్నాం రోజు అనే పద్ధతిలో మాట్లాడినారు. కానీ శ్రీకృష్ణ అడిగిన మాట, మీరు నిజమైన వాళ్ళెట్లా సర్వైవ్ కావాలి అవతలోళ్ళు అని అన్నాడు. అన్నప్పుడు జయశంకర్ సార్ తడుముకోకుండా, మాకు సమయం ఇస్తే అది కూడా సబ్మిట్ చేస్తాం, వాళ్ళు కూడా మంచిగా బతుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, వాళ్ళకు కూడా వనరులు ఉన్నాయి, మేము అది కూడా చెప్తాం, సమయం ఇవ్వండి అని చెప్పి సమయం తీసుకొని ఇంటికి వచ్చాను. కూర్చున్నాక ఇక రాగానే ఇంక వేరే పని ఉండదు కదా సార్, రాగానే ఇట్లా కుర్చీలో కూర్చోకముందే మొదలుపెట్టింది కేసీఆర్ సార్.
సార్ మరి ఇది ఎట్లా ఇప్పుడు అది ఎట్లా ప్రూవ్ చేయాలి, మనం వాళ్ళ బతుకుతారు మనం ఎట్లా చూపించాలి అని చెప్పి, లేదు రావు సాబ్ ఉన్నది అని చెప్పి పుస్తకాలు తెప్పించండి, కొన్ని వందల పుస్తకాలు. ఎప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత నుంచి ఉన్న ప్రతి సంవత్సరం వస్తున్న ఆర్థిక వనరులకు సంబంధించి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, కాగది కావచ్చు, ఆడిట్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, బడ్జెట్లు కావచ్చు, మొత్తం తెప్పించి ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పిండంటే, సమైక్యాంధ్ర వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో పన్నులు ఎగ్గొడుతూ తెలంగాణలో మాత్రమే పన్నులు వసూలు చేస్తూ ఎట్లా దోపిడీకి పాల్పడుతున్నారనే విషయాన్ని ఉత్తమ మాటలతో కాకుండా మొత్తం లెక్కలతో ప్రూవ్ చేసిండు. ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే దాంట్లో గోదావరి జిల్లాలు, మొత్తం భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణనే గోదావరి జిల్లాలు అని చెప్పి చెప్పబడే గోదావరి జిల్లాలు, ఆనాటికి ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్లో రిచెస్ట్ జిల్లాలు అనుకుంటున్న గోదావరి జిల్లాలు, రెండిటి ఆదాయం కూడా జిల్లా పరంగా చూస్తే తెలంగాణలో ఉన్న 9 జిల్లాల కంటే కూడా తక్కువ ఉన్నది ఆ జిల్లాల నుంచి వచ్చే ఆదాయం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఎక్కడ హైదరాబాద్ పక్కన పెడదాం కాసేపటికి, రంగారెడ్డితో కూడా పోల్చే పని లేదు. నల్గొండ అత్యంత దారుణంగా దోపిడీకి గురైన మహబూబ్ నగర్, ఆఖరికి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ఆదాయం కంటే కూడా గోదావరి జిల్లా నుంచి వచ్చే ఆదాయం తక్కువ కనబడుతూ ఉంది. ఏంటిది కారణం అని అడిగితే, ట్యాక్సులు కట్టడం ఎవ్వడు కూడా ట్యాక్సులు ఎగ్గొడతారు. మన జిల్లాతో పోలిస్తే ఆదిలాబాద్తో 3 ఇంతలు ఉంటుంది గోదావరి జిల్లా, మహబూబ్ నగర్తో 2 ఇంతలు ఉంటుంది. ఆడ అంతమంది ప్రజలు ఉంటారు, రోజు తింటారు, వాళ్ళు కూడా రోజు కూడా అన్నీ ఉంటాయి. మరి ఎందుకు ట్యాక్సులు తక్కువ వస్తున్నాయి అని అంటే, ట్యాక్స్ ఎవేజన్ ఉంటుంది అక్కడ, కొల్యూజన్ ఉంటుంది, అవినీతి ఉంటుంది. అక్కడ ఉండే అంత అవినీతి తెలంగాణలో లేదు. మనం నిజాంకాల నుంచి కూడా మన ప్రజలు ట్యాక్సులు కట్టడం అలవాటు చేసుకున్నారు, కానీ అక్కడ ఎగ్గొట్టడం మాత్రమే అలవాటు చేసుకున్నారు ఆ బ్రిటిష్ వాడి పాలన కింద ఉండి. అక్కడ కూడా కరెక్ట్గా వసూలు చేస్తే పన్నులు అక్కడ కూడా ఆదాయం వస్తుంది, వాళ్ళు బతుకోవచ్చు అని చెప్పి బ్రహ్మాండమైన డాక్యుమెంట్ తయారు చేసుకొని తీసుకుపోయి మళ్ళీ శ్రీకృష్ణకి ఇచ్చి ఆయన సాటిస్ఫై చేయాల్సి వచ్చింది. అంటే జయశంకర్ సార్ ఎంత జాగ్రత్తగా ఉన్నాడు ప్రతి విషయంలోనంటే, తెలంగాణ ఇంచును చదవడంలో దేశపతి గారు చెప్పినట్టు ఎంత అద్భుతంగా పనిచేసినారు ఆయన జీవితం అంతా. నిజంగా క్రీడా జ్యోతి అని అంటే మనం జయశంకర్ సార్ని చూసి నేర్చుకోవచ్చు. ఒకరి నుంచి ఒకరికి కాగడా అందించినట్టు తెలంగాణలో ప్రతి వ్యక్తికి తెలంగాణ వెలుగును అంటించడంలో జయశంకర్ సార్ పాత్రను ఎవరొకడు కాదనలేం. ఇంకా ఒక గొప్ప మాట విన్నాను నేను ఒకసారి సార్ నుంచి. ఆంధ్రాలో ఒకడు శాల్వా మీద వేసుకొని వచ్చి తెలంగాణ మేధావుల సంఘం పెట్టొచ్చిండు, మీకు కూడా గుర్తు. రాగానే మనోళ్ళు కొంతమంది వచ్చి, సార్ మనం కూడా తెలంగాణ మేధావుల సంఘం పెట్టాలని వచ్చారు. ఏం సంఘమో అన్నాడు. మళ్ళీ తెలంగాణ మేధావుల సంఘం సార్ అన్నాడు. అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నాడు. సార్ మీరు పెట్టాలి అని. నేను ఎట్లా పెడతానా, అది మేధావుల సంఘం అంటుంటారు, మేధావులు పెట్టుకోవాలి, మరి నేను ఎట్లా పెట్టాలి అన్నాడు. మేధావి అంటోడి ప్రపంచంలో ఇప్పటివరకు కూడా నేను చెప్పుకోలే మేధావిని అని. నేను ఒక సన్నాసి చెప్పిండుగా తెలంగాణలో ఎవడో మేధావులు. ఈ సన్యాసులకి అట్లాంటి గొప్ప వాళ్ళు అర్థం కారు. అంత గొప్పవాడు జయశంకర్. తాను ఎప్పుడు గొప్పగా ఊహించుకోలేదు, గొప్పగా అనుకోలేదు. తెలంగాణ జ్యోతిని ఆర్పకుండా నడిపిస్తున్న గొప్పతనం తనకి అని తను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత గొప్పగా, అంత నిరాడంబరంగా ఉంటూ మనందరినీ కేసీఆర్ గారి నాయకత్వంలో కలిసి కొట్లాడడానికి అద్భుతమైన స్ఫూర్తినిచ్చిన జయశంకర్ సార్ను తెలంగాణ ఉన్నంతకాలం అందరం కూడా యాద పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. జయేశ్వర్ రెడ్డి గారికి